కోసం ఏళ్ల తరబడి వేచి చూసి విసిగిపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే ఆర్సీబీ అభిమానులకు ఒకేసారి 2 ఐపీఎల్ కప్పులు వచ్చేసరికి మైండ్ బ్లాక్ అయిపోయింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అండతో కెప్టెన్ రజత్ పటిదార్ నాయకత్వంలో ఆర్సీబీ వరుసగా 2 టైటిల్ను గెలిచి కొత్త చరిత్రను సృష్టించింది. అసలు ఈ సాల కప్ నమ్దే అనే స్లోగన్ వినడానికి అలవాటు పడిన ఫ్యాన్స్ కు బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీలు చూసేసరికి ఇది కలనా నిజమా అనే అనుమానం ఇంకా పూర్తిగా పోలేదు. కానీ ఆర్సీబీ మేనేజ్మెంట్ మాత్రం అప్పుడే ఫ్యూచర్ ప్లాన్స్ మొదలు పెట్టేసింది. ప్రస్తుతం కెప్టెన్ పటిదర్ సూపర్ సక్సెస్ఫుల్ గా దూసుకుపోతుంటే మేనేజ్మెంట్ మాత్రం నెక్స్ట్ కెప్టెన్ ఎవరు అంటూ కొత్త చర్చకు తెరలేపింది. తాజాగా విడుదలైన ఆర్సీబీ టీమ్ డాక్యుమెంటరీలో ఫ్రాంచైజీ డైరెక్టర్ మో బొబెటర్, హెడ్ కోచ్ దినేష్ కార్తిక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఫ్రాంచైజీ డైరెక్టర్ మో బొబెటర్ మాట్లాడుతూ యువ బ్యాటర్ దేవ్ దత్ పడికల్ లో సహజమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయని సర్టిఫికేట్ ఇచ్చేశారు. పడికల్ కు జట్టును ముందుండి నడిపించే సామర్థ్యం ఉంది. మైదానంలో ఎంతో ప్రశాంతంగా ఉంటాడు. ఒత్తిడిలోనూ సరైన నిర్ణయాలు తీసుకుంటాడు. భవిష్యత్తులో ఆర్సీబీ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు అతనికి చాలా ఎక్కువగా ఉన్నాయి అని బొబెటర్ చెప్పుకొచ్చారు. సరే, డైరెక్టర్ గారు చెప్పారు అంటే ఏదో విజన్ ఉంటుందిలే అనుకుంటే హెడ్ కోచ్ దినేష్ కార్తిక్ కూడా దీనికి తన వంతు లోకల్ సెంటిమెంట్ ను టచ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆర్సీబీ జట్టులో బెంగళూరుకు చెందిన ఏకైక నటుడు పడికల్ మాత్రమేనని డీకే గుర్తు చేశారు. స్థానిక పరిస్థితులపై అతనికి పట్టు ఉంటుందట. మ్యాచ్ పరిస్థితిని వేగంగా అర్థం చేసుకుంటాడట. యువకుడే అయినా ఆటలో చాలా పరిపక్వత చూపిస్తాడట. డీకే కూడా ప్రశంసల వర్షం కురిపించారు. ఇక్కడ అభిమానులకు ఒక చిన్న డౌట్ వస్తుంది. రజత్ పటిదార్ నాయకత్వంలో జట్టు వరుసగా 2 ఐపీఎల్ ట్రోఫీలను గెలిచి ఫ్యాన్స్ ఎన్నో ఏళ్ల కలను నెరవేర్చింది. కెప్టెన్ గా అతను ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అసలు కెప్టెన్సీ గురించి ఎవరికి ఎలాంటి సందేహాలు లేవు. అలాంటి టైంలో ఫ్యూచర్ కెప్టెన్ పడికల్ అంటూ ఈ కొత్త రాగం అందుకోవడం అవసరమా అని కొందరు నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. అయ్యా బొబెటర్ గారు, కాస్త ఆగండయ్యా, ఇప్పుడిప్పుడే కప్పులు గెలుస్తూ ప్రశాంతంగా ఉన్నాం, అప్పుడే పాలిటిక్స్ వద్దు అంటూ మీమ్స్ రాయిళ్లు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. అయితే క్రికెట్ విశ్లేషకుల వెర్షన్ ఇంకోలా ఉంది. ఫ్రాంచైజీ ఎప్పుడు వర్తమానంలో బతుకుతూనే భవిష్యత్తును ప్లాన్ చేసుకుంటాయని, నాయకత్వ వారసత్వాన్ని సిద్ధం చేయడం ప్రొఫెషనల్ టీమ్స్ లక్షణమని వారు సమర్థించుకున్నారు. దేవ్ దత్ పడికల్ ఇప్పటికీ ఆర్సీబీ తరపున పలు కీలక ఇన్నింగ్స్ ను ఆడుతూ తన బ్యాటింగ్ ప్రతిభను నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఏకంగా ఫ్రాంచైజీ ఉన్నత అధికారులు, కోచింగ్ స్టాఫ్ నుంచి ఫ్యూచర్ కెప్టెన్ రేంజ్ ప్రశంసలు వచ్చేసరికి అతనిపై ఒత్తిడి పెరగడం ఖాయం. రాబోయే సీజన్ లో పడికల్ కేవలం బ్యాటర్ కాకుండా మైదానంలో తన లీడర్షిప్ స్కిల్స్ ను కూడా నిరూపించుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి ఒకప్పుడు కప్ కోసం కొట్టుకున్న ఆర్సీబీ ఇప్పుడు కెప్టెన్సీ వారసత్వం గురించి మాట్లాడుకునే రేంజ్ కు ఎదగడం చూస్తూ ఉంటే అభిమానులకు ముచ్చటేస్తుంది. చూద్దాం భవిష్యత్తులో ఈ కన్నడ అబ్బాయి బెంగళూరు టీం ను ఏ మేరకు నడిపిస్తాడు.